దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 70. కిచెన్లో శిరీషాని తిట్టుకుంటూ ఆనంది పడుతున్న కష్టాలు. కానీ శిరీష కిచెన్లో ఆనంది శిరీష మధ్య జరిగిన క్యూట్ సన్నివేశాలేంటి? ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నందిత ఆ బాధలోని వెళ్ళి కూర్చునుండగా అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేయాలా వద్దా అని కొన్ని క్షణాలు ఆలోచించి లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఏం చేస్తున్నావు నందిత? నీతో కాసేపు మాట్లాడవచ్చా అని అడుగుతాడు అమర్. ఫ్రీగానే ఉన్నాను అని అంటుంది. నీకు శిరీష ఒక్కతే కూతురు కాదు, ఆనందిని కూడా నీ కూతురే అనుకో నందిత. నీకు కోపం ఉంది నా మీద, కానీ నా మీద ఉన్న కోపాన్ని దయచేసి ఆనంది మీద చూపించకు. ఇవాళ నువ్వు ఆనందిని కావాలని బాధ పెట్టకపోయినా నీ వల్ల తను కన్నీళ్లు పెట్టుకొని తల్లి ప్రేమ కోసం బాధపడుతూ నాకు ఫోన్ చేసింది. నీ వల్ల ఆనంది ఇంకొకసారి కంటతడి పెట్టకుండా చూసుకో ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్తాడు. నందిత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఫోన్ పెట్టేసింది. తనకి స్నేహితురాలు దేవి గుర్తొస్తూ గతంలోకి వెళ్తుంది. అది వాళ్ళు చదువుతున్న కాలేజ్ ప్రాంగణం. కాలేజ్ గ్రౌండ్లో దేవి నందిత కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనాథైన దేవి మామూలుగా కనిపిస్తూ ఉంటే, కోటీశ్వరాలైన నందిత ఖరీదైన మోడ్రన్ డ్రెస్సులో కనిపిస్తూ ఉంది. కానీ తనంత మోడ్రన్గా ఉన్నా తన మొహంలో నవ్వుకు బదులు బాధ కనిపిస్తుంటుంది. ఏమైందందిత అలా ఉన్నావు అని అడుగుతుంది దేవి. నీకే, నువ్వు రమేష్ ప్రేమలో పీక లోతులో ఉన్నావు. కానీ అమర్ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, నా లవ్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అమర్తో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను ఎన్ని కలలు కంటున్నానో తెలుసా? కానీ అమర్ నా ఫీలింగ్స్కి విలువ ఇవ్వడం లేదు. కనీసం నువ్వు రమేష్ అయినా అమర్కి చెప్పి నా లవ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పొచ్చు కదా దేవి అని అడుగుతుంది. అమర్ అన్నయ్య దగ్గర నీ మ్యాటర్ తీసుకొస్తేనే వద్దు అని పక్కకు వెళ్తున్నాడు. అలాంటి అన్నయ్య దగ్గర నీ ప్రేమని ఎలా ఒప్పించమంటావు అని అడుగుతుంది దేవి. నువ్వు అలా మాట్లాడితే నేనేం చేయను అని అంటుంది నందిత. నువ్వు కోటీశ్వర్ల అమ్మాయి కాకుండా మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి అయ్యుంటే అన్నయ్య ఖచ్చితంగా నీ ప్రేమని స్వీకరించేవాడు. కానీ నువ్వు ధనవంతుల అమ్మాయి అయ్యేసరికి అన్నయ్య మనసులో నువ్వున్నా కూడా నీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అని అంటుంది దేవి. అమర్ మనసులో నేనున్నానని నాకు కూడా తెలుసు. కానీ దేవి, కోటీశ్వర్ ఇంట్లో పుట్టడం నా తప్ప అని అడుగుతుంది బాధపడుతూ. తప్పు కాదు, కానీ అమర్ అన్నయ్య గురించి నీకు తెలియంది ఏముంది? నువ్వు కోటీశ్వర్ ఇంట గారాభంగా పెరిగిన ఆ అమ్మాయివని, తనతో జీవితాన్ని పంచుకోవడానికి ఇబ్బంది పడతావనే అన్నయ్య నీ ప్రేమను దూరం పెడుతున్నాడు అని అంటుంది. ఎన్ని ఇబ్బందులు పడటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను దేవి. జీవితాంతం అమర్ నా పక్కన ఉంటే చాలు, నేను ఎన్ని బాధలైనా పడతాను. ప్లీజ్ దేవి, నువ్వు రమేష్ కలిసి అమర్కి మీరేనా నచ్చ చెప్పండి అని అడుగుతుంది. కానీ దేవి మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. చూడు దేవి, నువ్వు కనుక అమ్మని ఒప్పిస్తే రేపు మన జంటలకి పెళ్ళయి నీకు కూతురు నాకు కొడుకు పుట్టాడు అనుకో, నీ కూతుర్ని నా కొడుక్కి పెళ్లి చేసుకొని నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటాను. అప్పుడు మన స్నేహం బంధుత్వంగా కూడా మారిపోతుంది అని చిలిపిగా చెప్తుంది. తన మాటలకు దేవి ఆశపడుతూ, నిజంగా ఈ మాట మీద ఉంటావా నందిత? నా కూతుర్ని నీ కొడుక్కి పెళ్లి చేసుకొని మన స్నేహాన్ని బంధుత్వంగా మారుస్తావా అని అడుగుతుంది. కాలం కలిసి వస్తే తప్పకుండా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. కానీ ముందు అమర్కి నాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టాలి కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. నందిత మీద కన్ను వేసి వాళ్ళ మాటల్ని ఓ చెట్టు చాటున ఉండి వింటున్న శశాంక్ పొగరుగా వాడి గెడ్డం దువ్వుకుంటూ,
కసితో పిడికిలి బిగిస్తూ, అప్పుడే పిల్లల వరకు వెళ్ళావా నందిత? ఆ అమర్‌కి నువ్వు ఎలా సొంతమవుతావో నేను చూస్తాను. నేనంటేనే అందరూ భయపడే ఈ కాలేజీలో మీ నలుగురే నన్ను ఒక్క ఆట ఆడుకుంటున్నారు. నిన్ను నా సొంతం చేసుకుని మీ అందరికీ చెక్ పెడతాను అని అనుకుంటాడు. మరి కాస్త దూరం నుంచి ప్రాణ స్నేహితులైన అమర్, రమేష్ కలిసి వస్తుంటారు. దేవి పక్కన నందితని చూసి, నువ్వెళ్ళు రమేష్, నేను క్లాసులోకి వెళ్తాను అని అంటాడు అమర్. ఏంటి అమర్, ఎప్పుడు చూసినా నందితకి తప్పుకొని తిరుగుతున్నావు? తన ప్రేమను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని అడుగుతాడు రమేష్. కోటీశ్వరాలైన నందిత నాతో సుఖంగా ఉండలేదు రమేష్. తన సంతోషం గురించి ఆలోచించే నేను దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వస్తే మళ్ళీ తను నాతో క్లోజ్ కావాలని చూస్తుంది. నందితను ఎంత దూరం పెడితే అంత మంచిది అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని నువ్వెళ్ళు, నేను క్లాసులోకి వెళ్తాను అని చెప్పి అమర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాడు. అమర్ బాధను అర్థం చేసుకున్న రమేష్ దేవి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చొని, హాయ్ నందిత అంటూ మాట్లాడుతుంటారు. నీ ఫ్రెండ్ని తీసుకురాకుండా ఒక్కడే వచ్చావేంటి రమేష్ అని అడుగుతుంది నందిత బాధపడుతూ. అమర్ ఏదో నోట్స్ రాసుకుంటున్నాడు నందిత అని రమేష్ కవర్ చేస్తాడు. నన్ను తప్పించుకోవడానికి ఎన్ని వేషాలైనా వేస్తాడు. సరేలే, మీ ప్రేమికుల మధ్య నేనెందుకు అని చెప్పి నందిత వెళ్ళిపోతుంది. రమేష్ నవ్వుతూ దేవికి ఇంకా దగ్గరగా జరిగి తన చేతిలో చెయ్యేసి వాళ్ళ ప్రేమను పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ తిరిగి వెళ్తుండగా శశాంక్ ఎదురొస్తాడు. శశాంక్ని చూసి అమర్ ఆగిపోతాడు. నువ్వంటే నాకు పడకపోయినా నందితని దూరం పెడుతున్నావు చూసావా? నీలో అది నేను బాగా ఇష్టపడుతున్నాను. నువ్వు నందితకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఇలాగే కంటిన్యూ అవ్వు అని అంటాడు శశాంక్. రేయ్, నీ బెదిరింపులకో లేక నీ పరపతిని చూసో నేను నందితకి దూరంగా ఉండటం లేదు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి లైఫ్ లాంగ్ తను సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తనకు దూరంగా ఉంటున్నాను. తప్పుకో అంటూ అమర్ శశాంక్ని కోపంగా తోసేసి క్లాసులోకి వెళ్తుంటాడు. అమర్ వాడి మీద చూపించే నిర్లక్ష్య ధోరణికి వాడు ఇంకా కక్ష కడుతుంటాడు. వాళ్ళ మాటల్ని నందిత చాటుగా వింటుంది. నందితకి ఆ గతం గుర్తుకొచ్చి, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఆనందిని నా ఇంటి కోడల్ని చేసుకున్నాను దేవి అని అనుకొని ఆనందిని చూడటం కోసం వాళ్ళ రూమ్ వైపు వస్తుంటుంది. వాళ్ళ రూమ్ డోర్ మామూలుగా ఓపెన్ చేసి కనిపిస్తుంది. నెమ్మదిగా డోర్ తీసుకుని వెళ్ళేసరికి అశ్విన్ సోఫాలో పడుకొని ఉంటే ఆనంది బొమ్మను హక్ చేసుకుని బెడ్ మీద పడుకొని ఉండటం కనిపిస్తుంది. నిదానంగా లోపలికి వెళ్ళి కొడుకును చూసి నిద్రపోతున్న ఆనంది దగ్గరికి సైలెంట్గా వచ్చి అమాయకంగా కనిపిస్తున్న తనని ప్రేమగా చూస్తూ, నాకు మీ మావయ్య మీద కోపం తప్ప నీ మీద ఎలాంటి కోపం లేదమ్మా. కాకపోతే నా భర్త మీకోసం మమ్మల్ని కాదు అన్నందుకు ఆ బాధ నా మనసులో జీవితాంతం దహించి వేస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి ఆ పగని కోపాన్ని అమాయకురాలైన నీ మీద చూపించలేను. కాకపోతే మీ మావయ్య అతి గారాబంతో నీకు కాస్త లోకజ్ఞానం తెలియకుండా పోయింది. సగటు ఆడపిల్ల ఎలా ఉండాలో నీకు నేర్పించే ప్రయత్నంలో నేను కాస్త బాధ పెడుతున్నాను తప్ప నిన్ను ఏడిపించాలని కాదు అని మనసులో అనుకొని ప్రేమగా తన తల నిమురుతూ ఉంటుంది. వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళబోతూ అశ్విన్కి బ్లాంకెట్ చెదిరిపోతే సరిచేసి కప్పి కొడుకుని కూడా ప్రేమగా చూసి ఆ రూములో నుంచి వెళ్ళిపోతుంది. నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న అశ్విన్ ఆనంది మీద తన తల్లి చూపించే ప్రేమను చూస్తూనే ఉన్నాడు. తర్వాత నిద్రపోతున్న ఆనంది వైపు చూస్తూ పడుకొని పోయాడు. మరుసటి రోజు చైతన్య నుదుటికి తగిలిన గాయాన్ని అద్దంలో చూసుకుంటూ, ఈ గాయంతో నిన్నంతా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా. దొంగ మొహంది, చంప మీద కొట్టిందే కాకుండా నా నుడిటి గాయం అయ్యేలా చేసింది
ఆ రాక్షసి మళ్ళీ ఈసారి కనపడాలి. నేనేంటో దానికి చూపిస్తాను. అసలు మగాడంటే లెక్కచ్చేని అలాంటి ఆడవాళ్ళు ఉంటారని ఊహించుకోలేదు. అంతేలే, అందరూ మా ఆనందిలాగా అమాయకంగా, మంచితనంగా ఉంటారనుకోవడం నా పొరపాటు. ఆనంది అంటే గుర్తొచ్చింది. ఆ అశ్విని గాడి చెల్లెలు వారం రోజులకి కదా వస్తానన్నది. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా దానికోసం 5 రోజులు వెయిట్ చేయాలి. చేస్తాను. నా కాబోయే పెళ్ళాం కోసం ఈ 5 రోజులు వెయిట్ చేసి అది రాగానే తనని నా దారిలో పెట్టుకొని ఎలాగైనా దాన్ని పెళ్లి చేసుకొని టార్చర్ అంటే ఇలా ఉంటుందని చెప్పి మరీ టార్చర్ చేస్తూ దాని అన్నకి మొగుణ్ణవుతాను అని కలలు కంటూ ఉంటాడు. ఆనంది కిచెన్‌లో ఉల్లిపాయ కట్ చేస్తూ కన్నీళ్లు పెడుతూ, ఏంటో ఈ అమ్మా కొడుకు నన్ను పూర్తిగా పని మనిషిని చేశారు. గంట సేపు నుంచి కట్ చేస్తున్నా కూడా ఒక్క ఉల్లిపాయను కూడా కట్ చేయలేదు. ఒక్క ఉల్లిపాయను కట్ చేయటానికి ఇంత టైం పడితే ఉల్లి దోస కావాలని యమ ఆర్డర్ వేశాడు. ఈ ఉల్లిపాయ కట్ చేసి దోస వేసేసరికి మధ్యాహ్నం అవుతుందేమో. నా కష్టాలు పగ వాళ్ళకు కూడా రాకూడదు అని అనుకొని, నో నో, నా కష్టాలు పగ వాళ్ళకి ఖచ్చితంగా రావాలి. ఆ శివంగికి బాగా రావాలి. ఆ శివంగి అమెరికాలో పుట్టి పెరిగింది కాబట్టి దానికి ఏ పనులు వచ్చి ఉండవు. నా మాత్రం కూడా చేయలేకపోవచ్చు. అది రేపు ఆ అత్తగారి ఇంటికి వెళ్ళి పనులు చేసుకోలేక నాకంటే ఎక్కువ కన్నీళ్లు కార్చాలి. అది నేను చూడాలి అని సంతోషంగా అనుకుంటూ ఉండగా శివంగి అక్కడికొస్తుంది. ఇద్దరు మొహాలు చూసుకొని మూతులు తిప్పుకుంటారు. శివంగి తన దగ్గరికొచ్చి స్టవ్ మీద దోస పెనం పెడుతుంది. పెనం పెట్టి ఏం చేస్తుంది అని ఆనంది మనసులో అనుకుంటూ ఉండగా శిరీష తన్ని పొగ్గరగా చూసి ఉల్లిపాయను తీసుకొని నిమిషంలో దాన్ని టకా టకా కట్ చేస్తుంటుంది. ఆనంది రెప్ప వాల్చి తెరిచేసరికి ఆ ఉల్లిపాయ కట్ చేయటం అయిపోతుంది. అలా ఆనంది నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండగానే కాసేపట్లో 10 ఉల్లిపాయల వరకు కట్ చేస్తుంది. ఆ కట్ చేసే విధానం చూస్తుంటే ఆనందికి దిమ్మ తిరుగుతూ, గంట సేపు నుంచి ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఒక్కడు కూడా కట్ చేయలేకపోయాను. కానీ ఈ శివంగి ఏంటి ఏదో మిషన్‌లాగా ఇంత ఫాస్ట్‌గా కట్ చేసి పడేసింది అని తనలో తను అనుకుంటుంది. నన్నెవరైనా తక్కువ అంచనా వేస్తే ఈ ఉల్లిపాయ కట్ చేసినట్టే వాళ్ళ మెడకాయ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాను అని అంటుంది శివంగి. ఏయ్! మర్యాదగా మాట్లాడు. నేను నీ అన్న పెళ్ళాన్ని అని అంటుంది ఆనంది కోపం తెచ్చుకుంటూ. నేను నీ మొగుడు చెల్లెల్ని అని అంటుంది శివంగి ఏమాత్రం తగ్గకుండా. నాకు ఉల్లిపాయలు కోయటం రాదు కానీ మెడకాయ అయితే నేను కూడా బాగానే కోస్తాను అని ఆనంది చేతిలో ఉన్న చాకు శివంగి మెడ మీద పెడుతుంది. అబ్బా! ఛ! ఏది నా మెడని కొయ్ చూద్దాం అని అంటుంది శివంగి. తను కాస్త కూడా భయపడకుండా అలా మాట్లాడడం చూసి ఆనందికి ఇంకా రోషం కలుగుతుంది. శివంగి మెడ మీద పెట్టిన చాకుని నిర్లక్ష్యంగా తీసి అవతలకేసి, నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశానులే అని అంటుంది. ఛ! ఇది నిజంగా నా మొగుడి కంటే ఎక్కువైంది అని తిట్టుకుంటుంది ఆనంది. ఆనంది ఆ కోపంలో ఉండగానే శివంగి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి కూడా టకా టకా కట్ చేసి వేడిగా ఉన్న పెనం మీద పక్కన బౌల్లో ఉన్న వాటర్ తీసుకుని చల్లి ఆయిల్ రాసి దోస పిండి వేసి దన దన రుద్దుతూ ఉంటుంది. వామ్మో! ఇదసలు డాక్టరా లేక చెఫా అని అనుకుంటుంది ఆనంది శివంగి పనితనం చూసి. దోస మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయగానే గుమగుమలాడుతూ వాసన వస్తుంటుంది. ఆహా! భలే స్మెల్లొస్తుంది. ఈ స్మెల్‌కి ఇంకా బాగా ఆకలవుతుంది. ఈ ఆకలికి ఒక్క దోస సరిపోదు అంటూ పెనం మీద ఉన్న దోస తీసి ప్లేట్‌లో పెట్టి మరొక్క దోస వేస్తుంది. శివంగికి పనులు రావు అనుకున్న ఆనందికి తను అలా పనులు చేయటం చూసి తన మనసులో ఉడుకుతుంటుంది. అలా శివంగి
తనని ఓరగా చూస్తూనే ఇంకొక దోశ వేయటం కూడా పూర్తి చేస్తుంది. అప్పుడే అశ్విన్ డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చి కూర్చొని, "ఆనంది, ఉల్లి దోశ వేశావా?" అంటూ కేక వేస్తాడు. "హా! వేశానే అమ్మా! ఇప్పుడే తీసుకొస్తాను" అని అంటుంది ఆనంది. ఆ మాటలకి శివంగి ఆశ్చర్యపోతూ, "ఎక్కడ వేశావు? ఇంకా ఉల్లిపాయలే కట్ చేయలేదు కదా" అని అంటుంది. "నేను ఉల్లిపాయ కట్ చేయకపోతే ఏం? దోశ అయితే రెడీగా ఉంది కదా" అని శివంగి వేసిన దోశ ప్లేట్ తీసుకుంటుంది. "ఏ ఆనంది, అవి నా దోశలు" అని శివంగి కోపడుతూ తన వెంట పడబోతుండగా ఆనంది తెలివిగా తను వచ్చే దారిలో అక్కడ ఉన్న వాటర్ బౌల్ని కావాలని ఫ్లోర్ మీద పడేస్తుంది. దాంతో ఫాస్ట్‌గా రాబోతున్న శివంగి ఆ వాటర్ మీద కాలు పెట్టి జర్రున జారి కింద పడి, "అబ్బా!" అంటుంది నడుముకి పట్టిన నొప్పితో. కావాలని వాటర్ పోస్తుందని శివంగికి కూడా అర్థమైపోయి వెళ్తున్న ఆనంది వైపు కోపంగా చూస్తూ, "ఏయ్! అవి నా దోసలు! నా దోసలు నాకివ్వు" అని అంటూ ఉంటుంది. ఆనంది వెళ్తూనే కింద పడిన తన వైపు చూసి నవ్వుతూ వే 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 అని వెక్కిరించుకుంటూ డైనింగ్ టేబుల్ వైపు వెళ్తుంటుంది. తన వెక్కిరింపుకి శివాంగికి ఇంకా కోపం వస్తూ కింద పడటం వల్ల పట్టేసిన నడుముని చిన్నగా సర్దుకుంటూ పైకి లేచి కిచెన్లో నుంచి బయటకొచ్చేసరికి అప్పటికే అశ్విన్ దోశ టేస్ట్ చేసి, "ఆహా! దోశ భలే చేసావానంది, సూపర్ టేస్ట్" అంటూ తనని మెచ్చుకుంటూ తింటూ ఉంటాడు. ఆనంది కూడా పక్కన కూర్చొని మరో దోశ తింటూ, "థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యమ్మా" అంటూ నవ్వుతూ కోపంగా చూస్తున్న శివంగి వైపు చూసి కన్నుబొమ్మలు ఎగరేస్తూ తింటుంది. ఆల్రెడీ ఇద్దరు తినడం మొదలుపెట్టడంతో ఇక శివంగి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. "ఏంటి శిరీష, అక్కడే నిలబడిపోయావు, టిఫిన్ చేశావా?" అని అడుగుతాడు అశ్విన్. "చేయలేదు" అని శివంగి చెప్పబోతుండగా, "తనకి ఆల్రెడీ దోశ వేసి ఇచ్చానే అమ్మా, కడుపు నిండా తిన్నది" అని అంటుంది ఆనంది. "ఓహ్! గుడ్" అని అంటాడు అశ్విన్ ఆనందిని మెచ్చుకుంటూ. అశ్విన్ మెచ్చుకుంటూ ఉంటే ఆనంది పొంగిపోతూ శివంగి వైపు చూస్తుంది. వామ్మో! ఈ ఆనంది ఈ శివంగిని బోల్తా కొట్టిస్తుందంటే తను అందరూ అనుకున్నంత అమాయకురాలు ఏమీ కాదు. నిజంగానిది చాలా పెద్ద తెలివైనది అని అనుకుంటుంది శివంగి ఏడుపు మొహంతో చూస్తూ. అలా అశ్విన్, ఆనంది టిఫిన్ ముగిస్తారు. "త్వరగా ఆఫీస్‌కి రెడీ అయ్యి వెళ్దాం పద" అని చెప్పి అశ్విన్ పైకి వెళ్తుంటాడు. ఆనంది ఏడుపు మొహంతో ఉన్న శివంగి దగ్గరికొచ్చి, "ఏ మాటకి ఆ మాట చెప్పాలి. దోస మాత్రం సూపర్ టేస్ట్" అని వేలతో చూపించి వెక్కిరిస్తూ మరీ పైకి వెళ్ళిపోతుంది. "రాక్షసి వదిన, ఇప్పుడు చచ్చినట్టు నేను మళ్ళీ దోస వేసుకోవాలి" అనుకుంటూ శివంగి కిచెన్‌లోకి వచ్చి దోస వేసుకుంటూ, "మా అన్నయ్య లేకపోతే ఈ రాక్షసి సంగతి చెప్పేదాన్ని" అని తిట్టుకుంటూ దోస వేసుకోవటం మళ్ళీ మొదలుపెడుతుంది. ఆనంది రూంలోకి వెళ్ళగానే టక్కున అశ్విన్ తన చేయి పట్టుకుని గోడకి లాక్ చేస్తాడు. సడన్‌గా అలా చేసేసరికి ఆనంది భయంగా చూస్తూ ఉంటుంది. తనని గోడకి 2 చేతులు వేసి బంధించి, "ఏంటే తింగర్దానా, మా చెల్లెలు వేసిన దోస తీసుకొచ్చి నువ్వేశావని చెప్తావా?" అని సీరియస్‌గా అడుగుతాడు. ఆనంది రెస్పాన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.